హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఫోటోషాప్. ఈరోజు క్లాస్లో మనం మ్యానిపులేషన్, ఒక ఆబ్జెక్ట్ మీద టెక్స్ట్ మ్యానిపులేషన్ ఎలా ఉంటుందో ఒకసారి ఈరోజు క్లాస్లో నేర్చుకుందాం. ఆ, ముందుగా నేను ఆ, ఇక్కడ రెడ్ చిల్లీ అనే ఆబ్జెక్ట్ తీసుకున్నాను. నాకు దీని మీద ఒక రెడ్ అనే టెక్స్ట్ కావాలి. ఓకేనా? ముందుగా నేను టెక్స్ట్ టూల్ తీసుకుంటున్నాను. దీని షార్ట్ కట్ వచ్చేసరికి టీ. చూస్తున్నారా? టీ. నాకు రెడ్ అనే టెక్స్ట్ కావాలి. ఇప్పుడు ఈ టెక్స్ట్ని నాకు కావాల్సిన సైజులో నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటున్నాను. చూడండి, దీని షార్ట్ కట్ వచ్చేసరికి కి సారీ కంట్రోల్ టీ. ఆల్ట్ ప్రెస్ చేసి నాకు కావాల్సిన సైజులోకి నేను ఎన్లార్జ్ చేస్తున్నాను. చూడండి, ఓకేనా? మళ్ళీ ఎంటర్ చేశాను. ఆ, నాకు ఇంకొంచెం సైజ్ పెరగాలి. కంట్రోల్ టీ, ఆల్ట్ టీ ప్రెస్ చేసి చేశాను. ఓకేనా? ఓకే, పర్ఫెక్ట్. ఓకేనా? ఎంటర్. ముందుగా ఇది ఒక డూప్లికేట్ లేయర్ పెట్టేసుకుందాం. రైట్ క్లిక్ ఇవ్వండి, డూప్లికేట్ లేయర్. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఈ టెక్స్ట్ని మనం షేప్ కన్వర్ట్ చేయాలి. షేప్ ఎలా కన్వర్ట్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఈ లేయర్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి, కన్వర్ట్ టు షేప్. ఓకేనా? కన్వర్ట్ టు షేప్. ఎంటర్. షేప్ కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ టెక్స్ట్ ఫార్మాట్ లేదు. ఓకేనా? ఇప్పుడు దీన్ని కంట్రోల్ పి ట్రాన్స్ఫార్మ్ చేయండి. కొంచెం ట్రాన్స్ఫార్మ్ చేసిన తర్వాత ఎంటర్ క్లిక్ చేయకండి. ఇప్పుడే దీని మీద రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ర్యాప్ ఉందో చూసారా? ఇది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ హ్యాండిల్ ఉంది చూసారా? ఈ హ్యాండిల్ ఇలా మూవ్ తీసుకెళ్ళండి దీనికి. ఎందుకంటే మన షేప్ ఎలా ఉందో అలా తీసుకెళ్ళుకుంటున్నాను. ఇది కిందికి ఇలా కొంచెం ఇలా. ఫస్ట్ మాన్యువల్గా అన్ని కిందికి చేసేసుకోండి. మనం తర్వాత షేప్ తగ్గట్టుగా మనం అడ్జస్ట్ చేసుకుందాం. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు నాకు ఇది అవుట్ వచ్చేసింది. ఇప్పుడు ఈ హ్యాండిల్స్ సరిపోవట్లేదు, నాకు ఇంకా హ్యాండిల్స్ కావాలి. అలాంటప్పుడు కంట్రోల్ ప్రెస్ చేయండి. ఇక్కడ ఒక హ్యాండిల్ పెట్టేసుకున్నాను. పెట్టేసుకొని ఇక్కడ ఈ పాయింట్ను కొంచెం మీది జరపాలి. చూసారా? ఓకే. నాకు ఇక్కడ ఒక్కటే కావాలి. ఇలా ఇది అన్ని ఈవెన్గా ఉంది. ఇక్కడ నాకు ఇంకొక పాయింట్ తీసుకుందాం. ఓకేనా? హ్యాండిల్స్ ఇలా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇలా టెక్స్ట్ టైపోగ్రఫీ ఇలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీనికి కన్వర్ట్ చేద్దాం. ఓకేనా? మనకు ఈ నాకు ఈ టెక్స్ట్ ఉన్న సెలెక్షన్ కావాలి. అప్పుడు ఈ రెడ్ అనే లేయర్ ఉంది కదా, దీని మీద కంట్రోల్ కీ ప్రెస్ చేసి ఇక్కడ మీరు ఇక్కడ ఒక హ్యాండ్ వచ్చింది, హ్యాండ్ మీద ఒక బాక్స్ వచ్చింది. ఇలా వచ్చే వరకు చూడండి. వచ్చేసిన తర్వాత ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు సెలెక్షన్ అనేది వస్తుంది. రెడ్ అనే టెక్స్ట్ సెలెక్షన్ వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తారు అంటే
ఈ టెక్స్ట్ ఉంది కదా, సారీ, ఈ లేయర్ ఉంది కదా, దీనికి ఒక మాస్క్ పెట్టుకోండి. దానికి ఇక్కడ మాస్క్ ఇక్కడ ఒకసారి లేయర్ తీసుకున్నాం. దీని షార్ట్ కట్ వచ్చేసరికి F7. ఇక్కడ దీనికి ఒక మాస్క్ పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఇక్కడ ఈ లేయర్ని హైడ్ చేసిస్తున్నాను. కింద ఉన్న లేయర్, డూప్లికేట్ లేయర్ కూడా హైడ్ చేసిస్తాను. చూడండి, టెక్స్ట్ వచ్చేసింది. ఓకేనా? ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్ వైట్ పెట్టేసేసి ఒక లేయర్ కలర్ ఫిల్ చేసేసుకున్నాను. ఇక్కడ నాకు ఈ మాస్క్ కొంచెం రిలీజ్ చేసేస్తాము, కొంచెం పర్ఫెక్ట్గా ఉంటుంది మనకు కావాల్సిన ఆబ్జెక్ట్కి. ఇలా ఏం లేదు, ఈ డ్రాఫ్ట్ షాడో మళ్ళీ ఎలా వచ్చిందని మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. ఆల్రెడీ మనకు ఉన్న ఆబ్జెక్ట్కి మనం మాస్కింగ్ పెట్టుకున్నాం. మాస్కింగ్ని కొంచెం రిలీజ్ చేస్తున్నాం అంతే. ఓకేనా? ఇలా చూడండి. ఓకేనా?